ఏ పార్టీలోనైనా అసంతృప్తులు ఉండటం సహజమే అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. తమ పార్టీ మంచి ఫామ్ లో ఉంది కాబట్టి పోటీ చేయడానికి నాయకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలిపారు. అసంతృప్తులు లేకపోతే ప్రజలు అది చెల్లని పార్టీ అనుకుంటారని గుర్తు చేశారు. అసంతృప్తుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఆయన. సహజంగానే ఇప్పుడు ఇక్కడ కలిసిన వాళ్ళే చాలామంది ఆస్పిరెంట్స్ వస్తారు, ఆశావాహులు ఉంటారు, వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఏ పార్టీలో అయినా ఉంటుంది. ఏ పార్టీకి అయితే ఎక్కువ బలం ఉందో, ఏ పార్టీలో అయితే ఎక్కువ మంది నాయకులు ఉన్నారో, డిమాండ్ ఉందో అక్కడే ఎక్కువ ఉంటుంది తాకిడి. అది లేకపోతే ఎత్తిపోయిన పార్టీ అయినట్టు. ఎవరు అడగలేదు, ఎవరిని వ్యతిరేకించలేదు, అసలు ఏమీ లైఫ్ లేదంటే అది ఎత్తిపోయిన పార్టీ ఎందుకు పనికిరాని చల్లని నాణ్యం అనుకోవాలి. మా పార్టీ బాగా మంచి దీని మీద ఫామ్లో ఉంది. బ్రహ్మాండమైన రూలింగ్ ఇచ్చాం. ఎన్నికల్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయబోతున్నాం కాబట్టి నాయకులు ఉన్నారు కాబట్టి ఆస్పిరెంట్స్ ఉన్నారు. అది చాలా సహజంగా జరిగేది. దాన్ని వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడతాం, అందరినీ చేస్తాం, ఒక తాటి మీదకి వస్తారు. అభ్యర్థులు ఎవరైతే వాళ్ళ తరఫున బ్రహ్మాండంగా పార్టీ తరఫున ప్రచారం చేస్తారు, బ్రహ్మాండమైన ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి దాని గురించి ఎవరు వరి కావాల్సిన అవసరంలా, ఏదో జరిగిపోతుందని దాన్ని ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చంద్రబాబుకు 175 సీట్లకు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉందన్నారు మంత్రి ఆర్కే రోజా. రాష్ట్ర పరిస్థితి దేవుడెరుగు. కుప్పం నియోజకవర్గం అయినా కాపాడుకోవాలని చంద్రబాబు పర్యటనకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి కుప్పం ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రం సంగతి దేవుడెరుగు. కనీసం నా కుప్పాన్నైనా నేను కాపాడుకోకపోతే రాబోయే 2024లో 175కి 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ఘంటాపదంగా చెప్తున్నప్పుడు మనం ఓడిపోతే తలెత్తుకోలేమన్న భయంతో ఈరోజు కుప్పానికి వెళ్తున్నారు తప్ప మరొకటి కాదు. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తనకి ఓట్లేసి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం ఇచ్చినా ఆ కుప్పానికి తాగే నీళ్లు కూడా ఇవ్వని ఒక దౌర్భాగ్యమైన పొలిటీషియన్. చంద్రబాబు పచ్చని చెట్టును తొలిచే పురుగులాంటోడని మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు రాయించి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని, ప్రజలు బాబు కుట్రలను గమనిస్తున్నారన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపిస్తున్నారన్నారు. దీన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత తప్పుడు మార్గాలను ఎన్నుకుంటున్నారని ఆరోపించారు మినిస్టర్ మేరుగు నాగార్జున. పత్రికల్లో కానీ టీవీలో కొన్ని టీవీలో నిజంగా అడగాలని ఉంటుంది, బాధేస్తుంది, మన తత్వవాదీని వదిలేయాలని కూడా అనిపిస్తుంది. కానీ నాకుగా నేను కూడా మాట్లాడాలా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఒక పురుగు తొలుస్తూ ఉంటాడు. ఆ పురుగు అప్ అండ్ డౌన్స్ ఉండినా డౌన్లో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక రకంగా అవతల ఆ చెట్టుని తొలిసైనా సరే దాంట్లో దూరాలని చూస్తాడు. స్కిల్ స్కామ్ కేసులో సిబిఐ చేత విచారించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. 14 మంది ప్రతివాదులు పలు కారణాలతో నోటీసులు తీసుకోలేదని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. డోర్ లాక్ సహా పలు ఇతర కారణాలతో నోటీసులు రిటర్న్ అయ్యాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ, ఏపీలో ఉన్నారని పేపర్ ప్రకటన ఇవ్వనున్నట్లుగా కోర్టుకు తెలిపారు. ఇక విచారణను మరో వారానికి హైకోర్టు వాయిదా వేసింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొలికపూడి శ్రీనివాస్ పై డీజీపీకి ఫిర్యాదు చేశారు ఆర్జీవీ. తన ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు. ప్రొసీజర్ ఫాలో అయి చర్యలు తీసుకుంటామని డీజీపీ చెప్పినట్లుగా వెల్లడించారు. వ్యూహం సినిమాలో ఏదో చూపిస్తున్నారని కంగారు పడుతున్నారంటూ ఆర్జీవీ కామెంట్స్ చేశారు. ఏమి తప్పు చేయనప్పుడు ఎందుకు భయం అంటూ ఆర్జీవీ ప్రశ్నించారు. తన వ్యూహం సినిమాపై టీడీపీ వాళ్లు వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. నన్ను చంపిన హెడ్ కట్ చేసి తీసుకొస్తే ₹1 కోటి ఇస్తానని కాంట్రాక్ట్ ఇచ్చాడు. అది ఆ TV5 సాంబశివరావు నివారిస్తున్నట్టు నటిస్తానే 3 సార్లు తనతో రిపీట్ చేయించాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరూ కుమ్ముక్కై ముందే ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. అది ఆ కంప్లైంట్ ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడ డీజీపీ గారి దగ్గరికి. డీజీపీ గారి దగ్గరికి నేను దాసరి కిరణ్ కుమార్ మీ ఇద్దరం కంప్లైంట్ హ్యాండ్ ఓవర్ చేసాం. దానికి అప్రాప్రియేట్ యాక్షన్ వాళ్ళు దాంట్లో ఉన్న అన్ని పరిశీలించి వాళ్ళు తీసుకుంటారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు ఎడిటర్స్ అసోసియేషన్ సభ్యులు. సీఎం జగన్ మంచి చేశారు కాబట్టే 175కు 175 నియోజకవర్గాల ప్రజలను అడుగుతున్నారని స్పష్టం చేశారు. ఎల్లో మీడియా ప్రభుత్వంపై విషం చిమ్మి దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వై నాట్ 175 పై
రాష్ట్ర స్థాయి సదస్సు విజయవాడలో జరిగింది. 170 స్థానాల్లో గెలుపొందుతాను, ఎందుకు సాధ్యం కాదు అని ప్రశ్నించడం. నాకు తెలిసినంత వరకు బహుశా ఏ ప్రజాస్వామ్య దేశంలో కూడా ఇంతటి ఆత్మధైర్యంతో మేము అన్ని స్థానాల్లో కూడా గెలుస్తాము అని చెప్పగలిగిన పార్టీ కానీ చెప్పిన నేత కానీ మరొకరు లేరు. ఈవెన్ మోడీ గారు కూడా ఏం చెప్తారంటే నేను అత్యధిక స్థానాల్లో గెలుస్తాను, మెజార్టీ వస్తుంది, 350 వస్తాయి అని చెప్తారే తప్ప అన్ని స్థానాల్లో గెలుపొందుతామని చెప్పిన నాయకుడు పార్టీ ఎక్కడా లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి అహంకారానికి కాదండి, ఆత్మస్థైర్యానికి అది నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి వికేంద్రీకరణ ఒక్కటే శరణ్యం అన్నారు మేధావులు, ప్రజాప్రతినిధులు, పౌర రైతు సంఘాల నాయకులు. శ్రీబాగ్ ఒప్పందం నుంచి శివరామకృష్ణన్ కమిటీ నివేదిక వరకు నాయకులు, నిపుణులు చెప్పింది, సిఫార్సు చేసింది వికేంద్రీకరణ గురించే, సమాన సమగ్ర అభివృద్ధి గురించే. ఇదే అంశం మీద అనంతపురం లలిత కళా పరిషత్లో రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సులో అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ ఏజెన్సీ చైర్మన్ ప్రొఫెసర్ లజపతి రాయ్, రాయలసీమ సాగునీటి సమితి నేత బొజ్జా దశరథరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. జెసి ప్రభాకర్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. తన ఉనికిని కాపాడుకునేందుకే కరపత్రాలు వేసి అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జెసి ప్రభాకర్ రెడ్డి అవినీతి అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. బినామీ పేర్లతో తాడిపత్రి మున్సిపల్ ఆస్తులను జెసి కొల్లగొట్టారని ఆరోపించారు. జెసి ప్రభాకర్ రెడ్డి నోరు జారితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే పెద్దారెడ్డి హెచ్చరించారు. నీకు సిగ్గు రోషం ఉంటే నువ్వు ఖచ్చితంగా అమృత స్కీమ్ మీద నువ్వు కౌన్సిల్ పెట్టి నువ్వు ఇన్సెల్ వేసి టెండర్ పిలుపుకో. నువ్వే కావాలంటే టెండర్ వేసుకో. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన నీలో ఉండాలి. కానీ నువ్వేందో జిమ్మిక్కులు చేసి ఎదుటివాని డైవర్ట్ చేసి ఏదో రూపంలో నువ్వు లబ్ధి పొందాలని చూస్తే ఎవరు ఇక్కడ తాడిపత్రి ప్రజలు అందరూ కనుక్కున్నారు. అందరికి కూడా పరిజ్ఞానం ఉంది. గతంలో మాదిరి నువ్వు ఒకరిని శాసించుతే భయపడి ఓరుకునే పరిస్థితి ఈరోజు తాడిపత్రి ప్రజల్లో లేదు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ మార్పులు చేర్పులు చేస్తున్నారని మంత్రి ఉషా శ్రీచరణ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానన్నారు. తన స్థానంలో మార్పులు ఏమున్నా తనకు అభ్యంతరం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశిస్తే పోటీ చేస్తానని వెల్లడించారు. సీఎం గారు ఏదైతే చెప్పినారో ప్రతి ఒక్క మాటకి కూడా ప్రతి ఒక్కరు కూడా మేము ఈరోజు కట్టుబడి ఉన్నాము. ఎందుకంటే ప్రజల కోసం తప్పించే మా జగనన్న ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసము ప్రజల కోసం తప్పించే మా సీఎం గారు ఏదైతే చెప్తారో ఆ మాటకి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా కట్టుబడి ఉంటూ ఖచ్చితంగా మళ్ళీ వై నాట్ 175కు 175 అనే ధీమాతో మళ్ళీ సార్ని కూర్చోబెట్టాలనే ఆలోచనతో ఈ యొక్క మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి. అండ్ ఎవ్రీబడి ఈజ్ పాజిటివ్గానే స్పందించినాం. ఎక్కడైతే అధిష్టానం చెప్తుందో అక్కడి నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తాం. మార్పులు చేర్పులు ఏదున్నా కూడా మేము సీఎం గారి మాటకి కట్టుబడి ఉంటాం, డెఫినెట్గా చేసుకుంటాం. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో రేపు సామాజిక సాధికార యాత్ర జరగనుంది. ఎమ్మెల్యే కొలను పార్థసారథి ఆధ్వర్యంలో ఈ సామాజిక సాధికార యాత్ర సాగనుంది. ఈ యాత్రలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, మంత్రులు జోగి రమేష్, మేరుగు నాగార్జున, రీజనల్ కోఆర్డినేటర్లు అయోధ్య రామిరెడ్డి, మరి రాజశేఖర్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. యాత్రకు ముందు తాడి గడప వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి కంకిపాడులో అయాన్ కన్వెన్షన్ వరకు భారీ బైక్, కార్ల ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3:30 కంకిపాడులోని అయాన్ కన్వెన్షన్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రహదారి సౌకర్యం లేని గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి. దశాబ్దాల కాలంగా రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్న పార్వతీపురం, మన్యం జిల్లా కురుపాం మండలం గోటివాడ గ్రామానికి నూతన బీటీ రోడ్డును ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో తోటపల్లి గునుపూర్ రోడ్డు నుంచి గోటివాడ గ్రామానికి 1.6 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణానికి 1,20,00,000 రూపాయలను ప్రభుత్వం విడుదల చేయడంతో రోడ్డు పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. దీంతో గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఇంటర్ స్టేట్ యూనివర్సిటీ ఉమెన్స్ వాలీబాల్ టోర్నమెంట్ను మంత్రి రోజా ప్రారంభించారు. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీకి వస్తే తన పుట్టింటికి వచ్చినట్లుగా అనిపిస్తుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఆడపులులు క్రీడల్లో దూసుకుపోతున్నారన్నారు మంత్రి. నెల్లూరు జిల్లా రాజుపాలెం జెడ్పీ హై స్కూల్లో ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలను ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లోకి పంపాలన్నదే ఆడదాం ఆంధ్ర లక్ష్యం అన్నారు. యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ ఆడదాం ఆంధ్ర పోటీలను నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు ప్రభుత్వ పాఠశాలలో ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభించారు. పిల్లలకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీలకు శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం చేతుల మీదుగా సెక్రటరియేట్లో ప్రజాపాలన దరఖాస్తు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. రేపటి నుంచే ఈ దరఖాస్తులను స్వీకరించనున్నారు. తెలంగాణ సెక్రటేరియట్లో 6 గ్యారంటీల దరఖాస్తు ఫారంను ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు లాంటి పథకాలకు ఈ ఒక్క దరఖాస్తును నింపితే సరిపోతుందన్నారు రేవంత్. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామ సభల ద్వారా అర్హులైన లబ్ధిదారుల ఎంపిక చేస్తామన్నారు సీఎం రేవంత్. గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ అప్లికేషన్లు ముందే గ్రామాలకు పంపించి ప్రజలకు అందుబాటులో పెట్టి ప్రజలు ఇందులో అడిగిన సమాచారాన్ని సేకరించి అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా సంక్షేమ పథకాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నది. నిస్సహాయులకు సహాయం అందించడమే మా ప్రభుత్వం యొక్క లక్షణం, మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎవరైతే తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న అత్యంత నిరుపేదలకు కూడా ఈ పథకాన్ని అందించాలన్న లక్ష్యంతో ఈరోజు ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది. మీకోసమే ఏర్పడ్డ ప్రభుత్వం, అందుకే మీ దగ్గరికి రావాలన్న జవాబుదారీతనంతో గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని గ్రామాలకు పంపిస్తున్నాము. అయితే ఈ 6 గ్యారంటీలు పొందడానికి రేషన్ కార్డు ఉన్నవారే అర్హులు. దరఖాస్తు పత్రాల్లోనూ రేషన్ కార్డు నెంబర్ను పొందపరచాలని రేవంత్ సూచించారు. రేషన్ కార్డులు లేకుండా పథకాలు ఇవ్వడం కష్టమన్నారు. కానీ కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామన్నారు. రేషన్ కార్డు లేదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదన్నారు సీఎం రేవంత్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధికారులతో మంత్రుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల రూపకల్పన, విధి విధానాలను ప్రభుత్వం రూపొందిస్తే వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత అధికారులపై ఉంటుందన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ వ్యవస్థ ఏ రకంగా ఉండాలి, గ్రామ స్థాయిలో ఎన్ని కౌంటర్స్ ఉండాలి, ప్రత్యేకంగా వృద్ధులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ, ఇతర అంశాలకు సంబంధించి కూడా దరఖాస్తుల స్వీకరణ, ఆ గ్రామంలో ఆ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అయిపోయినా రాబోయే 8 రోజులు కనీసం 2 అధికారులు ఆ గ్రామంలో ఉండాలి. మెదక్లో తక్కువ మెజారిటీతోనే ఓడిపోయామని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. హైదరాబాద్కు గోదావరి నీళ్లు తెచ్చి మెదక్ జిల్లాకు సింగూరు జలాలు ఇచ్చామన్నారు. ఎప్పుడైనా కాంగ్రెస్ వాళ్ళు చెక్ డ్యాములు కట్టారా అని ప్రశ్నించారు. కరోనా వచ్చినా రైతులకు రైతు బంధు వేశామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఏ ప్రభుత్వ పథకం ఆగలేదన్నారు. మెదక్ పార్లమెంట్లో 6 అసెంబ్లీలు మనం గెలిచాం. ఒక్క మెదకు చాలా దగ్గరికి వచ్చి మనం ఓడగొట్టుకున్నాం. హైదరాబాద్కు గోదావరి నీళ్లు తెచ్చినాం. సింగూరు నీళ్లను మెదక్ ప్రజలకు అందించింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం, మన బీఆర్ఎస్ పార్టీ. 2 పంటలు మంచిగా పండినాయి. చిట్ట చివరి కెనాల్ దాకా నీళ్ళు రాలేదా? ఇప్పుడు అప్పుడేమో 3 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు నాటేసింది. ఇప్పుడు 3 ఎకరాలు ఉంటే ఎకరమే నారుగొస్తురట. భయంలోకి వచ్చిన వాళ్ళు ఏమో కరెంట్ ఎట్లుంటుందో,
నీళ్ళు వదులుతారో వదలరో అంటే ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక నమ్మకం. ప్రముఖ వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డి హత్య కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సామ దామోదర్ రెడ్డిని చంపుతామంటూ ఫోన్ చేసి 27న ముహూర్తం అంటూ ఓ సుపారీ గ్యాంగ్ బెదిరించింది. 50 లక్షలు అడ్వాన్స్ ముట్టిందని, దామోదర్ రెడ్డిని హత్య చేయడానికి ₹1 కోటి డీల్ కుదిరిందని వీడియో పంపారు. ఇప్పుడు మళ్లీ తనకు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో భయాందోళనకు గురయ్యారు. ₹1 కోటి సుపారీ ఇచ్చారని, ఆల్రెడీ ₹1/2 కోటి ముట్ట చెప్పారని నోట్ల కట్టల వీడియోని దామోదర్ రెడ్డికి పంపాడు ఆగంతకుడు. ఆ ₹1/2 కోటి ఇస్తే వదిలేస్తా, లేదంటే లేపేస్తానంటూ బెదిరించాడు. తనతో బిహారీ గ్యాంగ్ ఉందంటూ కొందరి ఫోటోలను సైతం దామోదర్ రెడ్డికి మెసేజ్ చేయడంతో ఈసారి రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు. ఎవరైతే వేరే వాళ్ళైతే శత్రువులు లేరు. ఆయన ఆర్మూర్ జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఆయనతో డిస్ట్రిబ్యూట్ ఉన్నది. మాకు ఆ గవర్నమెంట్లోనే ఏదైనా హెల్ప్ జరుగుతుందేమో అనుకున్నాం, కానీ ఏం జరగలేకపోయింది. మేము కేటీఆర్ కూడా అప్రోచ్ అయిదామని ప్రయత్నం చేసినాం, వాళ్ళు టైం ఇవ్వలేదు. పేపర్ కూడా ఎక్కినాం, మీడియాకి ఎక్కినాం, అందరికి చెప్పినాం. ల్యాండ్ 68 ఎకరాలు మా పేరు మీద, నా కొడుకు పేరు మీద, నా పేరు మీద ల్యాండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది. ఆ భూములకు కూడా రానియడు, ఒక గుండాలం పెట్టి మమ్మల్ని రానియకుండా చేస్తున్నాడు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సైబరాబాద్లో పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు ఔటర్ రింగ్ రోడ్తో పాటు సైబరాబాద్ పరిధిలో అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఎయిర్పోర్ట్కు వెళ్లే వాహనాలకు మాత్రమే PVNR ఎక్స్ప్రెస్ హైవేపై అనుమతి ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తే పెనాల్టీతో పాటు చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే పబ్లలో మద్యం సేవించి వాహనం నడపకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులదే అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా స్పెషల్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి సైబరాబాద్ లిమిట్స్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరగనున్నాయి. మద్యం మత్తులో తాగి రోడ్డు ప్రమాదం మృతికి కారణం అయితే బాధ్యులపై మర్డర్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఓ బాలుడి మిస్సింగ్ కథ సుఖాంతమైంది. తల్లిదండ్రుల మొహాల్లో ఆనందం వెల్లువెరిసేలా చేసింది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ హయత్ నగర్లో నోట్బుక్ కొనుక్కోటానికి వెళుతున్నా అని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు ఆచూకీ తిరుపతిలో లభించింది. ఇక బాబు జాడ తెలీదా అని కుమిలిపోతూ ఉన్న కుటుంబాల్లో పోలీసులు ఆనందాన్ని నింపారు. హైదరాబాద్ హయత్ నగర్లో బాలుడి మిస్సింగ్ కథ సుఖాంతమైంది. తిరుపతిలో సంజయ్ ఆచూకీ లభ్యమైంది. తిరుపతిలోని పెదనాన్న ఇంటికి వెళ్లాడు సంజయ్. కాగా మంగళవారం సాయంత్రం నోట్బుక్ కొనుక్కోవడానికి వెళ్తున్నా అని చెల్లికి చెప్పి బయటకు సంజయ్ వెళ్లాడు. అయితే బయటకు వెళ్లిన సంజయ్ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అన్న ఇంకా రాలేదంటూ తల్లికి చెప్పింది ఆ చిన్నారి. దీంతో ఆ తల్లికి డౌట్ వచ్చి కంగారు పడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాక్షి టీవీ కూడా వరుస కథనాలను ప్రచురించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేయగా తిరుపతిలో సంజయ్ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం సంజయ్ తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడాడు. దీంతో బాలుడి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఏం భయపడద్దులేరా, పోతే పోయింది, పోయినావులే, తప్పే కానీ వదిలే, సరేనా? సారీ నాన్న, సారీ రా, చెప్పాను కదా నీకు మొన్న కూడా, నాకు ఎందుకో హెల్త్ బాగాలేదు, కొడితే తీసుకోవద్దు నాన్న అని చెప్తున్నా కదా. పోనీలే, మన ఇంటికే వెళ్ళినాం మేము, నాకేం బాధ లేదు, సరేనా? కొంచెం కూడా బాధ లేదు నాన్న, దొరికితే చాలంతే. బాలుడి ఆచూకీ కోసం కృషి చేసిన పోలీసులు, మీడియా, సోషల్ మీడియాకు సంజయ్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. మా బాబు నిన్న తప్పైపోయాడండి. కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి మీడియా వాళ్ళు కానీ, పోలీసులు కానీ, ప్రతి ఒక్కరికి మాకు సహకరించి, ఫ్రెండ్స్ కానీ, అపార్ట్మెంట్ వాళ్ళు కానీ, చుట్టుపక్కల వాళ్ళు, ఫేస్బుక్లో కానీ అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్స్ అండి. బాబు దొరికాడు. తిరుపతిలో వాళ్ళ పెదనాన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. సేఫ్గానే వెళ్ళి చేరాడు. బాబు దొరికాడు. అందరికీ మళ్ళీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. గంటల వ్యవధిలో సంజయ్ ఆచూకీ లభించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జమ్మూ కాశ్మీర్లో స్థానికులతో సత్సంబంధాలు పెంచుకోవాలని సైన్యానికి పిలుపునిచ్చారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. పౌర మరణాలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. పూంచ్ జిల్లాలో ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు రాజ్నాథ్ సింగ్. భద్రతా పరిస్థితులను సమీక్షించారు. రాజౌరీలో సైనిక ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు రక్షణ మంత్రి. టెర్రర్ ఆపరేషన్స్ నేపథ్యంలో 3 పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు.
2024 లోక్సభ ఎన్నికలకు ముందు మరోసారి దేశవ్యాప్త యాత్రకు సిద్ధమయ్యారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. జనవరి 14 నుంచి భారత్ న్యాయ్ యాత్రను చేపట్టనున్నారు. దేశంలో తూర్పు నుంచి పశ్చిమానికి బస్సు, పాదయాత్రల రూపంలో న్యాయ యాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలోనే భారత్ జోడో పేరును భారత్ న్యాయ యాత్రగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. 6200 కిలోమీటర్ల యాత్ర నిర్వహించనున్నారు రాహుల్ గాంధీ. 14 రాష్ట్రాలు, 85 జిల్లాలు కవర్ చేయనున్నారు. జనవరి 14న మణిపూర్లో మొదలు కానున్న భారత్ న్యాయ యాత్ర మార్చి 20న ముంబైలో ముగుస్తుంది. ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపడుతున్నట్లుగా ప్రకటించారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఇండియా కూటమి పార్టీలు దూరం జరుగుతున్నాయి. జనవరి 22న జరగనున్న రామ్లల్లా ప్రాణ ప్రతిష్టకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరు కావటం లేదని సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎవరూ వెళ్లే అవకాశం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రామ మందిర ప్రారంభోత్సవానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధాన ప్రతిపక్ష నేతలకు ఆహ్వానాలు పంపింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. కార్యక్రమానికి వెళ్లటం లేదని ఇప్పటికే వామపక్షాలు స్పష్టం చేశాయి. తాజాగా దీదీ కూడా రామ మందిర ప్రారంభోత్సవానికి దూరం జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపిస్తున్నాయి ఇండియా కూటమి వర్గాలు. వ్యాపార, వాణిజ్య సంస్థల నేమ్ బోర్డుల్లో 60% కన్నడ అక్షరాలే ఉండాలన్న నిబంధనకు మద్దతుగా కర్ణాటక రక్షణ వేదిక చేపట్టిన ర్యాలీలు ఉద్రిక్తంగా మారాయి. బెంగళూరులో రెచ్చిపోయిన కన్నడ సంఘాల కార్యకర్తలు షాపింగ్ మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్ పై దాడులకు తెగబడ్డారు. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పలు ప్రాంతాల్లో ఇంగ్లీష్లో ఉన్న నేమ్ బోర్డులను ధ్వంసం చేశారు. మరికొన్ని షాపుల పేర్లపై నల్ల రంగును చల్లారు. ఆందోళనకారుల చర్యలను అడ్డుకున్న పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు. వాణిజ్య, వ్యాపార సంస్థల నామ ఫలకాల్లో 60% కన్నడ అక్షరాలే ఉండేలా చర్యలు చేపట్టాలంటూ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది కర్ణాటక ప్రభుత్వం. ఫిబ్రవరి 28 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశారు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా 2 అనుమానితులను గుర్తించారు. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి ప్రత్యేక బృందాలు. ఎన్ఎస్జీ అధికారులు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది రాయబార కార్యాలయం వద్ద తనిఖీలు చేపడుతున్నాయి. క్లూస్ టీమ్స్, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఆధారాలను సేకరించాయి. చాణక్యపూర్లోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద నిన్న సాయంత్రం 5 గంటల 48 నిమిషాలకు పేలుడు జరిగింది. గాజాలో మారణ హోమానికి ప్రతీకారంగానే పేలుడుకు పాల్పడ్డట్లుగా పేర్కొన్న లేఖను ఎంబసీ వద్ద గుర్తించారు పోలీసులు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అమలాపురానికి చెందిన 6 ప్రాణాలను కోల్పోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మృతులను ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులుగా గుర్తించారు. పొన్నాడ నాగేశ్వరరావు, ఆయన భార్య సీతామహాలక్ష్మి, కుమార్తె నవీన గంగ, మనమడు, మనవరాలు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయారు. పొన్నాడ నాగేశ్వరరావు అల్లుడు లోకేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. టెక్సాస్ హైవేపై జాన్సన్ కౌంటీ వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. స్టాక్ మార్కెట్లో ఆల్ టైమ్ రికార్డును నమోదు చేశాయి. సెన్సెక్స్ తొలిసారి 72,000 మార్కును చేరింది. ఉదయం నుంచి లాభాల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్లు చివరకు 701 పాయింట్ల లాభంతో 72,038 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 213 పాయింట్ల లాభంతో 21,654 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీలో బ్యాంక్ ఎక్స్ 1.09%, మెటల్ సూచీలు 1.3%, రియాలిటీ సూచీలు 0.60%, టెక్ సూచీలు 0.96% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో ఆల్ట్రా సిమ్కో 4.50%, హిందాల్కో 4.25%, బజాజ్ ఆటో 386% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో ఓఎన్జీసీ 0.94%, ఎన్టీపీసీ 0.90%, అదానీ ఎంటర్ప్రైజెస్ 0.68% నష్టపోయాయి. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ 245 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
ఓవర్ నైట్ స్కోర్కు మరో 37 పరుగులను జోడించిన భారత్ ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ సెంచరీ చేశాడు. తర్వాత తొలి ఇన్నింగ్స్ను ఆరంభించిన సౌత్ ఆఫ్రికా ఆరంభంలోనే మక్రమ్ వికెట్ను కోల్పోయినా ఎల్గర్ జోరుతో కోలుకుంది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లలో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన ఎల్గర్ సెంచరీ సాధించాడు. డేవిడ్ కూడా హాఫ్ సెంచరీ చేయడంతో సౌత్ ఆఫ్రికా సులభంగానే ఆధిక్యాన్ని అందుకుంది. మూడో సెషన్లో భారత బౌలర్లు పుంజుకొని 4 వికెట్లను పడగొట్టగా ప్రస్తుతం ఎల్గర్, మార్కో జాన్సన్ ఆడుతున్నారు. ఇప్పుడు స్క్రీన్ 90 చూద్దాం. శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారతీయుడు 2 సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్టు సమాచారం. కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందుతున్న దేవర మూవీ మరో 100 రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతోంది. ఇక ఈ మూవీ గ్లింప్స్ ని తొందరలో విడుదల చేయబోతున్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సైంధవ్ మూవీ 3rd సింగిల్ కి డేట్ ఫిక్స్ అయింది. డిసెంబర్ 29న విడుదల కాబోతోంది. హనుమాన్ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఇక ఈ మూవీలోకి కోటి పాత్రకు మాస్ మహారాజా రవితేజ వాయిస్ అందించబోతున్నాడు. మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ నటించబోతున్నాడు. ఇక ఈ మూవీ అప్డేట్స్ సంక్రాంతి నుండి రాబోతున్నట్టు సమాచారం. జనవరి 20న కొత్త స్కెడ్యూల్ ప్రారంభం కాబోతుందట. మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ మూవీ నుండి గల్లంతే గల్లంతే అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. శివ కంఠమనేని హీరోగా రాసి నందితా శ్వేత ప్రధాన పాత్రలో కనిపించబోతున్న రాఘవరెడ్డి మూవీ జనవరి 5న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. రోజంతా బిజీగా ఉన్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది. నెక్స్ట్ మ్యాగజైన్ స్టోరీ ప్రసారం అవుతుంది. స్టే విత్ us.